ఇలాంటి బాధ ఏ బీదవాడికి ఇట్లా రాకూడదు. మా మా అన్న కొడుకు 26 ఏళ్ళు, ఆయనకి 2 కొడుకులు ఒక బిడ్డ. చేతికందిన కొడుకు మా అన్న అమాయకుడు. చేతినందిన కొడుకు స్విమ్మింగ్ పూల్ అని చెప్పి ఎండాకాలం అని స్విమ్మింగ్ పూల్ దగ్గర పోయిండు, శవమై వచ్చిండు. అక్కడ ఒక సీసీ కెమెరా లేదు, సెక్యూరిటీ గార్డ్స్ లేరు, అక్కడ ఎలాంటి సిబ్బంది గిట్ల లేదు. డబ్బులు దండుకోవడమే ఉంది. గజ్వేల్లో ఇట్లా మున్సిపల్ ఆఫీస్ ఉంది, ఆ మున్సిపల్ ఆఫీస్లో పర్మిషన్ తీసుకోలేదా ఇట్లా తెలియదు. అట్లా సీసీ కెమెరాలు లేకుండా ఎంతమంది ప్రాణాలతోటి చెలగాటలు ఆడుకుంటూ ఎంతమంది జీవితాలను విచ్ఛిన్నం చేస్తారు, ఎంతమంది ఫ్యామిలీలను రోడ్డు మీదకి ఇడుస్తారు. బడా బాబులు అందరూ ఇలాంటివి పెట్టుకుంటా, ఫామ్ హౌజులండి ఇలాంటివి పెట్టుకుంటా సామాన్యులకి నష్టం జరుగుతుంది తప్పించి బడా బాబులు ఇప్పుడు మేము 11 గంటలకు చనిపోయాడని చెప్పి హాస్పిటల్ తీసుకొచ్చి ఇప్పటివరకు పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇస్తే ఆ ఓనర్స్ ఎవరో బడా బాబులు ఎవరో ఇప్పటివరకు రాలేదు. మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. ఇలాంటివి మళ్ళీ ఇంకొకరికి జరగకుండా గజ్వేల్ మున్సిపల్ పర్మిషన్ ఇచ్చినట్టయితే ఎవరైతే ఇచ్చారో వాళ్ళ మీద ఇచ్చిరా ఇవ్వలేదా, పర్మిషన్ ఉందా లేదా, ఆ మున్సిపల్ సిబ్బంది మీద మరి మిగతా యజమాన్యాన్ని ఒక ఇమీడియట్లీగా రిమాండ్కి పంపించాలని మేము కోరుకుంటున్నాము. మాకు కఠిన శిక్ష వాళ్ళకి విధించాలి. మా బాబుకు మా కుటుంబ సభ్యునికి ప్రభుత్వం కానీ ఏది కానీ ఆదుకోవాలని కోరుకుంటున్నాను. అల్లుడు కొలిచెల్లి వంశీ గారు స్విమ్మింగ్ పూల్కి ఈత నేర్చుకోవడానికి అని చెప్పేసి గజ్వేల్ ఏరియాలో ఉన్నటువంటి తుఫాన్ సమీపంలో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్కు వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఎటువంటి ట్రైనింగ్ గార్డు లర్నింగ్ కోచ్ లేకుండా స్విమ్మింగ్ పూల్ యాజమాన్యం స్విమ్మింగ్కు పంపించడం జరిగింది. దురదృష్టవశాత్తు మా అల్లుడు చనిపోవడం జరిగింది. ఇటువంటి యాజమాన్యము ఎటువంటి రక్షణ లేకుండా, సెక్యూరిటీ లేకుండా, ఒక రెస్క్యూ జాకెట్ కానీ ఆ ట్యూబ్స్ కానీ లేకుండా వాళ్ళకు అలో చేసినారు. కావున యాజమాన్యాన్ని శిక్షించవలసిందిగా కోరుతున్నాను. దాన్ని సీజ్ చేసి స్విమ్మింగ్ పూల్ను సీజ్ చేసి ఆ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో, ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించి మాకు ఆ కుటుంబానికి మా బావకు అక్కకు న్యాయం చేసి ఒకగానో ఒక కొడుకు చేతికొచ్చిన కొడుకు జీవితం చనిపోయిండు కాబట్టి మాకు న్యాయం చేయాలని చెప్పేసి